ఇండియన్ స్టాక్ మార్కెట్లు వీకెండ్లో భారీ నష్టాలతో ముగిశాయి. ఆ మాటకి వస్తే ఈ వారమంతా కూడా ఈక్విటీలది ఇదే ధోరణి. టెక్నికల్గా ట్రెండ్ బలహీనంగా ఉండటంతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు రావడంతో ఈ పతనం చోటు చేసుకుంది. అలానే ఇరాన్పై అమెరికా దాడికి దిగుతుందేమో అనే భయం ఇన్వెస్టర్లను వారమంతా వెంటాడడం కూడా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణంగా చెప్తున్నారు. వారాంతంలో నష్టాలతో మార్కెట్లు, వారమంతా వెంటాడిన యుద్ధ భయం, ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లోస్తో పెరిగిన అమ్మకాల ఒత్తిడి, ఫిబ్రవరిలో 20% పతనమైన ఐటీ సెక్టార్ స్టాక్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్లు వారమంతా కూడా ఒడిదుడుకుల్లోనే సాగి వారాంతంలోనూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు పతనమై 81,287 పాయింట్ల దగ్గర నిలవగా, నిఫ్టీ 317 పాయింట్లు నష్టపోయి 25,719 పాయింట్ల దగ్గర నిలిచింది. వారంతో పాటు ఫిబ్రవరి సిరీస్ ని కూడా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం నాటి నష్టంలో ఇన్వెస్టర్లు 4.7 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అలానే ఈ నెలలో ఐటీ సెక్టార్ ఏఐ టూల్స్ భయంతో భారీగా నష్టపోయింది. దాదాపు 20% వరకు ఈ సెక్టార్ నష్టపోయింది. ఇక కార్పొరేట్ కంపెనీల ఆదాయ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అమెరికా ఇరాన్ యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడాయి. అలానే రూపాయి మారకపు విలువ 91కి దగ్గరగా రావడం, క్రూడాయిల్ రేటు పెరుగుతుండడం కూడా స్టాక్ మార్కెట్లకు ప్రతికూల అంశాలుగా పరిణమించాయి.